వరంగల్ జిల్లా కేంద్రంలో కిల్లా వరంగల్ సర్కిల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఫర్నిచర్ దుకాణంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. పక్కనే ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. దీంతో దుకాణంలో ఉన్న సామాగ్రి కాలి బూడిదైంది. ఫైర్ సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలు ఆర్పేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అగ్ని ప్రమాదంలో లక్షలు విలువ చేసే ఫర్నిచర్ అంతా కాలి బూడిదైపోయింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. తిరుపతి, అసలు ఎలా జరిగిందని ఏమైనా తెలుస్తుందా? ప్రమాదానికి గల కారణాలు ఏంటో తెలుస్తాయా? మొత్తం ఎంత మేనష్టం జరిగినట్టుగా భావిస్తున్నారు అధికారులు? దుకాణ యజమానులు ఏం చెప్తున్నారు? సతీష్, వరంగల్ జిల్లా కిలా వరంగల్ రోడ్లో సర్కిల్ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెకండ్ హ్యాండ్ దర్వాజాలు అమ్మేటువంటి దుకాణంలో ఈ మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న దుకాణాలకు కూడా వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం 4 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు తెలిసింది. అప్పటి నుంచి కూడా తెల్లవారుజాము అయ్యేసరికి వెలుతురు వచ్చే వరకు కూడా ఈ అగ్ని ప్రమాదం సంబంధించినటువంటి మంటలు కావచ్చు, పొగలు రావడంతో స్థానికులంతా కూడా భయాన్ని చెందిన పరిస్థితి కనబడుతుంది. ఈ దర్వాజాలు అమ్మేటువంటి అందులో దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్టుగా మొదటగా భావించారు. ఆ తర్వాత అసలు కొంతమంది సిగరెట్ అంటించి పక్కనే పడేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా భావించారు. అసలు ఎలాంటి ఆ ప్రమాదం జరిగింది, ఎందుకు ప్రమాదం జరిగినది కూడా పోలీసులు పూర్తిగా వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఆ దర్వాజాలు అమ్మే దుకాణంలో మొత్తం ఫర్నిచర్ అంతా ఖాళీ బూడిదైతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మంటలు ఆపేందుకు పోలీసులు కావచ్చు, స్థానికులు, ఫైర్ సిబ్బంది చాలా సేపు ప్రయత్నించారు. కొద్దిసేపు క్రితమే మంటలు అదుపులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా అక్కడ పోలీసు కావచ్చు, వారి దర్వాజాలు అమ్మేటువంటి ఓనర్ కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ షాపుల వారన్నిటితో కూడా మాట్లాడుతూ వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా తెల్లవారుజామున పెద్ద ఎత్తున మంటలు రావడంతో వరంగల్ శివనగర్ వెళ్లేటువంటి రోడ్డు కావచ్చు, అంటే కిలా వరంగల్ వెళ్లేటువంటి రోడ్డు ప్రయాణికులు, స్థానికులంతా కూడా భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు అయితే కొంత లక్షల మేరకు మాత్రమే నష్టం జరిగినట్టుగా ఓనర్లు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా అసలు ఎందుకు ప్రమాదం జరిగింది, ఎందుకు మెయిన్ గా ఎటువంటి కారణంతోనే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా పోలీసులు స్థానికులతో కావచ్చు, ఓనర్లతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.